Good morning all. Today I would like to discuss about fitting of an exponential curve. In fitting of an exponential curve law, there are two types of exponential curves. That is, first one y is equal to a b power x and second one is y is equal to a e power bx. ఇక్కడ మనం ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్ ఫిట్ చేసేటప్పుడు ఇందులో మనం టూ టైప్స్ ఆఫ్ కర్వ్స్ గురించి నేర్చుకుంటాము. అందులో ఫస్ట్ వన్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు ఏ బి పవర్ ఎక్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అంతటినీ కూడా ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. బి ద ఫిట్టింగ్ ఆఫ్ అన్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. ఓకే, ఇక్కడ మనకి ఈ పవర్ రిప్రజెంటేషన్లో ఉంది కాబట్టి దీన్ని మనం జనరల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలంటే బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేయాలి. ఇంతకుముందు మనం ప్రీవియస్ పవర్ కర్వ్ని ఫిట్ చేసేటప్పుడు నేర్చుకున్నాం కదా, సో ఆ ప్రొసీజర్ ప్రకారమే ఇక్కడ కూడా ఫాలో అవుతాము. సో ఇది మనకి పవర్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి దీన్ని మనం జనరల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడం కోసం ఏం చేయాలి, బోత్ సైడ్స్ లాగర్థం అనేది అప్లై చేయాలి. సో దానికోసం టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ ఈక్వేషన్ 1 we get log y is equal to log a b power x, that is equal to log a plus x log b. అగైన్ దీన్ని అంతటినీ కూడా క్యాపిటల్ y is equal to క్యాపిటల్ a plus క్యాపిటల్ b x కింద రాసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అంటే వేర్ క్యాపిటల్ y is equal to log y, క్యాపిటల్ a is equal to log a అండ్ క్యాపిటల్ b is equal to log b. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా మనకి అగైన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయ్యింది కదా, y is equal to a plus bx అనేది. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. సో ఇప్పుడు దీని ప్రకారం ఏం చేస్తామంటే ఇందులో ఉన్న కాన్స్టెంట్స్ ఏబీ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం దీనికోసం మనం ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా కండిషన్ యూజ్ చేసుకొని బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ద్వారా ఏబీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి నార్మల్ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దానికోసం బై ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi minus a plus bxi whole square is minimum. Then by the principle of maxima and minima, dou e by dou a equal to 0 and dou e by dou b equal to 0. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ కాబట్టి ఈ యొక్క 2 బేస్ చేసుకుని మనం పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ డో ఏ బై డో ఏ ఈక్వల్ టు 0. దాని ప్రకారం డో బై డో ఏ ఆఫ్ ఈ అంటే సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇంతకుముందు వరకు ఈక్వేషన్స్ని చేసాం కదా, పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ సమ్మేషన్ ఓవర్ yi మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తున్నాం కాబట్టి -1 ఈక్వల్ టు 0. అండ్ దీన్ని సింప్లిఫై చేయడం ద్వారా మనకి ఫైనల్గా వచ్చే ఫామ్ ఏంటంటే సమ్మేషన్ అప్లై చేసి రాసుకుంటే సమ్మేషన్ yi ఈజ్ ఈక్వల్ టు na ప్లస్ b సమ్మేషన్ xi. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. నెక్స్ట్ కన్సిడరేషను డో ఈ బై డో బి ఈక్వల్ టు 0. దెన్ డో బై డో బి ఆఫ్ ఈ అంటే సమ్మేషన్ ఓవర్ ఐ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అగైన్ దీనికి పార్షియల్ డెరివేటివ్ అప్లై చేయడం ద్వారా 2 ఇంటూ సమ్మేషన్ yi మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ఇంటూ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు బీతో చేస్తున్నాం కాబట్టి మైనస్ xi ఈక్వల్ టు 0. అండ్ అగైన్ దీన్ని సింప్లిఫై చేసి ఇక్కడ x తోటి సమ్మేషన్ యాడ్ చేసి రాసుకుంటే ఫైనల్గా ఈక్వేషన్ ఏమవుతుంది, సమ్మేషన్ xi yi ఈక్వల్ టు ఏ సమ్మేషన్ xi ప్లస్ b సమ్మేషన్ xi స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈ థర్డ్ అండ్ 4 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం నార్మల్ ఈక్వేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ థర్డ్ అండ్ 4 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడం ద్వారా వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి. అంటే ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ని మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఒరిజినల్ ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం అంటే మనం తీసుకున్న ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ప్రకారం
ఎలా ఉంటుంది మనకి ఈక్వేషన్ ఇక్కడ ఎలా తీసుకున్నాము, y ఈజ్ ఈక్వల్ టు AB పవర్ x రిప్రజెంటేషన్లో తీసుకున్నాం కదా, అంటే వితిన్ స్మాల్ ఏ స్మాల్ బిలో ఉండాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ప్రీవియస్లో నేర్చుకున్నాం కదా, వీటికి యాంటీ లాగరిథమ్స్ అప్లై చేయడం ద్వారా వీ గెట్ ద స్మాల్ ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్. సో దాని ప్రకారం క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ, that implies small a is equal to anti-logarithm of capital A. In the similar way, capital B is equal to log B, then small b is equal to anti-logarithm of capital B. అంటే మనకి వచ్చిన క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి వాల్యూస్కి మనం యాంటీ లాగరిథం అప్లై చేయడం ద్వారా స్మాల్ ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్ని మనం గెట్ ఇన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ సబ్స్టిట్యూట్ ఏ స్మాల్ ఏ కామా స్మాల్ బి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1, we get the exponential curve of best fit. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఏబి వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ బెస్ట్ కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అవుతుందన్నమాట. ఓకే, ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ కర్వ్లో ఉన్న వన్ ఆఫ్ ది ఫామ్కి ప్రొసీజర్. అండ్ దీనిని బేస్ చేసుకునే మనం ఒక ప్రాబ్లం, అంటే దట్ మీన్స్ ఒక డేటా రిప్రజెంటేషన్ ఇస్తే కనుక దాన్ని y ఈజ్ ఈక్వల్ టు AB పవర్ x ఫామ్లో ఉన్నదానికి ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఎలా ఫామ్ చేస్తాము అనేది ఫిట్ చేద్దాం అనేది చూద్దాము. ఇక్కడ x yలో మనకి ఇలా డేటా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ సొల్యూషన్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ యొక్క ఫామ్ తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు AB పవర్ x, దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ద్వారా నార్మల్ ఈక్వేషన్స్ని ఎస్టిమేట్ చేసాం కదా. సో ఆ నార్మల్ ఈక్వేషన్స్ని రాసుకున్నాం. మరి ఇక్కడ మనం రాసుకునేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటాయి ఇక్కడ పవర్ కర్వ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్కి వచ్చేసరికి. సో దాని ప్రకారం జాగ్రత్తగా ఆ క్యాపిటల్స్ స్మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ సమ్మేషన్ క్యాపిటల్ YI ఈక్వల్ టు n క్యాపిటల్ A ప్లస్ క్యాపిటల్ B సమ్మేషన్ స్మాల్ xi, అండ్ అలాగే సమ్మేషన్ క్యాపిటల్ YI స్మాల్ xi ఈక్వల్ టు క్యాపిటల్ A సమ్మేషన్ స్మాల్ xi ప్లస్ క్యాపిటల్ B సమ్మేషన్ స్మాల్ xi స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న క్యాపిటల్ A అండ్ క్యాపిటల్ B వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ టూ నార్మల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సో ఇవి సాల్వ్ చేయాలి అంటే కనుక దీన్ని బేస్ చేసుకుని మనం ఒక టేబులర్ ఫామ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఫర్ ఫైండింగ్ ఏబి వాల్యూస్ వీ కెన్ ప్రిపేర్ ద ఫాలోయింగ్ టేబుల్. సో స్మాల్ x స్మాల్ y ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న డేటా రిప్రజెంటేషను. నెక్స్ట్ మనకి క్యాపిటల్ Y కావాలి కాబట్టి లాగ్ y రిప్రజెంటేషన్ ప్రకారం రాసుకున్నాము. అండ్ అలాగే x స్క్వేరు xy ఇవి మనకి అక్కడ నార్మల్ ఈక్వేషన్స్లో ఉన్న వాటి ప్రకారం మనం తీసుకోవాల్సినవి. ఓకే, ఇక్కడ ప్రతి కాలంకి కూడా సమ్మేషన్ టోటల్ వాల్యూస్ని ఇక్కడ నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన ఈ యొక్క సమ్మేషన్ వాల్యూస్ని అన్నిటినీ కూడా నేను నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడం ద్వారా ఏబి వాల్యూస్ని నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. సో సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్స్ 2 and 3 అండ్ సాల్వ్ దెమ్. we get the values of capital A and capital B. సో ఇప్పుడు నేను అలాగా సాల్వ్ చేయడం ద్వారా క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు -0.16 అండ్ అలాగే క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు 0.14 వచ్చినాయి. నాకు ఇప్పుడు వీటి నుంచి స్మాల్ a స్మాల్ b వాల్యూస్ కావాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ వచ్చిన క్యాపిటల్ A క్యాపిటల్ B వాల్యూస్కి యాంటీ లాగరిథం అప్లై చేస్తున్నాను. అలా యాంటీ లాగరిథం అప్లై చేయడం ద్వారా స్మాల్ a విల్ బీ ఈక్వల్ టు 0.69 అండ్ అలాగే స్మాల్ b విల్ బీ ఈక్వల్ టు 1.38 వచ్చింది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ టూ వాల్యూస్ని నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా అదే బెస్ట్ ఫిట్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ ద ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు AB పవర్ x, అంటే దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు 0.69 ఇంటూ 1.38 హోల్ పవర్ x. ఓకే, సో ఇది మనకి ఒక డేటా ఇస్తే కనుక అందులో ఉన్న వన్ ఆఫ్ ది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని, అంటే దట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు AB పవర్ xని మనం ఎలా ఫిట్ చేయాలి అనే దానికి ఇది ప్రొసీజర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం ఇంకొక ఫామ్ ఉంది కదా
y ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ బిఎక్స్ అనే ఫామ్ ఉంది కదా. సో దానికి మనం నార్మల్ ఈక్వేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అలాగే ఒక డేటా ఇస్తే గనక దాన్ని మనం బేస్ చేసుకొని దాన్ని ఎలా ఫిట్ చేయాలి ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనే దాన్ని నేర్చుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.